మనం కిడ్నీ గురించి చెప్పుకున్నాము. కిడ్నీలో వచ్చేసరికి ఫస్ట్ ఎక్స్టర్నల్ కిడ్నీ, ఇంటర్నల్ కిడ్నీ రెండు డిస్కస్ చేసుకున్నాం. అంటే ఇప్పుడు మనకి హ్యూమన్ ఎక్స్క్రిటరీ సిస్టమ్ కానీ తీసుకుంటే 2 కిడ్నీలు ఉన్నాయని చెప్పుకున్నాము. సో 2 కిడ్నీస్ అనేవి కంప్లీట్ అయింది, ఎక్స్టర్నల్గా కంప్లీట్ అయింది, ఇంటర్నల్గా కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఏంటి, మనకి కిడ్నీ నుంచి పాస్ అవుతుంది ఏంటిది, యురేటర్. అర్థమవుతుందా? ఇది యురేటర్. యురేటర్ తర్వాత నెక్స్ట్ పార్ట్ ఏంటిది, యూరినరీ బ్లేడర్, తర్వాత యురెత్రా. అంటే ఇప్పుడు ఆ 3 మనము డిస్కస్ చేసుకోవాలి. సో అవే ఇక్కడ నేను రాసింది, యురేటరు, యూరినరీ బ్లేడరు, యురెత్రా. అవునా? సో ఇప్పుడు చూడండి నాన్న, యురేటర్. యురేటర్ అనేది ఎలా ఉంటుంది ఏంటి, స్లెండర్. స్లెండర్ అంటే ఏంటి, సన్నగా ఉన్నాడు. ఓకే, చూడండి అక్కడ డయాగ్రామ్ లో స్లెండర్. అలాగే ఇది ఎక్కడి నుంచి వస్తుంది, యురేటర్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది, ఇది కిడ్నీ కదమ్మా, కిడ్నీలో ఇక్కడ పెల్విస్ రీజియన్ నుండి వస్తుంది. యురేటర్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది, కిడ్నీలో పెల్విస్ రీజియన్ నుండి అరైజ్ అవుతుంది. సో నెక్స్ట్, యురేటర్ అనేది దేంతో మేడప్ అయి ఉంటుంది అంటే ట్రాన్సిషనల్ ఎపిథీలియం. మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ అమ్మా ఇది, మోస్ట్ ఇంపార్టెంట్ బిట్. సో ట్రాన్సిషనల్ ఎపిథీలియం నాన్న. నెక్స్ట్ వచ్చేసరికి ఇది అలా పెట్టేయండి. నెక్స్ట్ వన్, ఎందుకంటే రెండింటికి కంబైన్డ్ అయ్యి ఒక కామన్ పాయింట్ ఉంది, అది కూడా చెప్తాను. సో నెక్స్ట్ యూరినరీ బ్లేడర్ అమ్మ. ఏంటిదమ్మా, యూరినరీ బ్లేడర్. సో ఇక్కడ ఏం చెప్పానన్నా, స్లెండర్, పెల్విస్ రీజియన్ నుండి వస్తుంది, లాంగ్ ట్యూబుల్ లైక్ స్ట్రక్చర్. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి అంటే సెకండ్ వన్, యూరినరీ బ్లేడర్. సో యూరినరీ బ్లేడర్ వచ్చేసరికి ఏంటి అంటే స్టోరేజ్ శాక్ అంటాం. స్టోరేజ్ శాక్ అంటే ఏంటి, స్టోర్, నిల్వ చేయడం. ఏం నిల్వ చేస్తుంది ఇక్కడ, యూరిన్ ని స్టోర్ చేస్తుంది. అర్థమైందా? అందుకని మనం ఇక్కడ ఏమన్నాం నాన్న, స్టోరేజ్ శాక్ అన్నాం. నెక్స్ట్ ఇది ఎలా ఉందమ్మా, థిక్గా ఉంది. నెక్స్ట్ మజిల్స్ తోటి మేడప్ అయి ఉంది, థిక్గా ఉంది ప్లస్ మజిల్స్ తోటి మేడప్ అయింది. అలాగే ఏ ఎపిథీలియం ఉంది, ట్రాన్సిషనల్ ఎపిథీలియం. అంటే ఇప్పుడు యురేటర్కి యూరినరీ బ్లేడర్కి రెండోటికి కామన్ గా ఉన్నది ఏంటమ్మా, ట్రాన్సిషనల్ ఎపిథీలియం. సో ఇప్పుడు ఇప్పుడు యురేటరు, యూరినరీ బ్లేడరు రెండు యాక్షన్స్ చూపించాలి కదా, చూపించాలా లేదా? ఆ రెండు యాక్షన్స్ చూపించాలంటే అవి అంటే మూమెంట్ అనేది జరగాలి. మూమెంట్, ఆ మూమెంట్ ని ఏమంటాం అంటే పెరిస్టాల్టిక్ మూమెంట్ అంటాం, పెరిస్టాలిసిస్. అర్థమైందా? ఆ మూమెంట్ ఏమంటాము, పెరిస్టాలిసిస్ అంటాం. మరి ఆ మూమెంట్ జరగాలంటే కాంట్రాక్షన్ రిలాక్సేషన్ జరిగితేనే కదా మజిల్స్ అనేవి. అంటే మజిల్స్ లో నీకు కాంట్రాక్షన్ రిలాక్సేషన్ జరుగుతూ ఉంటే ఆ మూమెంట్ ఏమన్నామంటే పెరిస్టాలిసిస్ అన్నాము. మరి ఆ మజిల్స్ అనేవి ఏ మజిల్స్ ఉన్నాయి, అర్థమైందా చెప్పింది? సో ఈ ఏ మజిల్స్ ఉన్నాయి, యురేటర్లో కానీ యూరినరీ బ్లేడర్లో కానీ ఏ మజిల్స్ ఉన్నాయి అంటే లాంగిట్యూడినల్ మజిల్, సర్క్యులర్ మజిల్. లాంగిట్యూడినల్ మజిల్ అండ్ సర్క్యులర్ మజిల్, ఈ రెండు మజిల్స్ అనేవి ఏమవుతున్నాయి నాన్న, ఏ మూమెంట్ చూపిస్తున్నాయి మీకు, పెరిస్టాలిసిస్ మూమెంట్. ఎవరిలో చూపిస్తున్నాయి పెరిస్టాలిసిస్ మూమెంట్, యురేటర్ అండ్ యూరినరీ బ్లేడర్ లో చూపిస్తున్నాయి. నెక్స్ట్ తర్వాత యురేటర్, యూరినరీ బ్లేడర్ నెక్స్ట్ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ లాస్ట్ పార్ట్ ఎవరమ్మా, యురెత్రా. అంటే యురెత్రా ద్వారా ఏమవుతుంది, నువ్వు యూరిన్ ని బయటికి సెండ్ చేస్తున్నావు. ఆ సెండ్ చేసే ముందు ఒక చిన్న టాపిక్ ఇక్కడ చూడండి. ఓకే, సో ఓకే అక్కడికి వెళ్ళే ముందు ఇది కూడా చూడండి, తర్వాత అక్కడికి మీకు అర్థమవుతుంది. ఇది యురెత్రా నాన్న. యురెత్రా అంటే ఇదేగా లాస్ట్ రీజియన్ మనం ఏమన్నాము, యురెత్రా అన్నాం. యురెత్రా ద్వారా నువ్వు బయటికి రిలీజ్ చేయాలి. అయితే ఇక్కడ యురెత్రా, అందుకే నెక్ రీజియన్ అని అన్నాం. ఇక్కడ యూరినరీ బ్లేడర్ ఉంది కదా, యూరినరీ బ్లేడర్ నెక్ రీజియన్ మనం ఏమంటున్నాము, యురెత్రా అని అంటున్నాము. అయితే ఇక్కడ యురెత్రాలో 2 స్పింక్టర్స్ అనేవి ప్రెసెంట్ అయి ఉంటాయి, ఇంటర్నల్ స్పింక్టర్, ఎక్స్టర్నల్ స్పింక్టర్. ఇగోండి, ఇంటర్నల్ స్పింక్టర్, ఎక్స్టర్నల్ స్పింక్టర్. ఇంటర్నల్ స్పింక్టర్ ఏ మజిల్స్ తో మేడప్ అయి ఉన్నాయమ్మా అంటే స్మూత్ మజిల్స్ తోటి మేడప్ అయి ఉన్నాయి. ఎక్స్టర్నల్ స్పింక్టర్ ఏ మజిల్స్ మేడప్ అయినాయమ్మా, స్ట్రైప్డ్ మజిల్స్ తోటి మేడప్ అయి ఉన్నాయి. అయితే ఇవి ఏం రోల్ ప్లే చేస్తున్నాయంటేనా, నీకు యూరిన్ ని బయటికి పాస్ చేయాలంటే ఈ స్పింక్టర్స్ అనేవి మెయిన్ రోల్ ప్లే చేస్తాయి.
ఎలా చేస్తున్నాయో ఇప్పుడు ఇక్కడ చూడండి. అర్థమైందా? ఇది యూరినరీ బ్లేడర్ అమ్మ. క్లియర్? ఇది యూరినరీ బ్లేడర్. యూరినరీ బ్లేడర్ అనేది స్ట్రెచబుల్ అవ్వాలి. స్ట్రెచబుల్ అంటే ఏంటి? మనం సాగదీసినప్పుడు మళ్ళీ ఇలా అవుతుంటది కదా. సో యూరినరీ బ్లేడర్ అనేది ఎలా ఉంటుందంట, స్ట్రెచబుల్ యాక్షన్ అనేది చూపిస్తుంది. అయితే ఆ స్ట్రెచబుల్ యాక్షన్స్ చూపించాలంటే ఇక్కడ ఎవరో ఒకరు ఉండాలి నాన్న. సో యూరినరీ బ్లేడర్ ఎబో ఎవరున్నారమ్మా? స్ట్రెచ్ రిసెప్టార్స్ అనే వాళ్ళు ప్రెసెంట్ అయి ఉన్నారు. ఈ స్ట్రెచ్ రిసెప్టార్స్ ఏమవుతున్నాయంటే సిగ్నల్ ని పాస్ చేస్తున్నాయి. ఎవరికి పాస్ చేస్తున్నాయి? బ్రెయిన్కి. ఎప్పుడైతే యూరినరీ బ్లేడర్ కంప్లీట్ గా ఫుల్ అయ్యిందో, చెప్పింది అర్థమవుతుందా? యూరినరీ బ్లేడర్ లో యూరిన్ అనేది ఎప్పుడైతే ఫుల్ అవుతుందో అప్పుడు ఏమవుతున్నాయి నాన్న, ఇక్కడ స్ట్రెచ్ రిసెప్టార్స్ ఉన్నాయి కదా, ఎవరికి సిగ్నల్ పాస్ చేస్తుంది? బ్రెయిన్ కి పాస్ చేస్తుంది. బ్రెయిన్ కి పాస్ చేసిన తర్వాత అప్పుడు యూరినరీ బ్లేడర్ లో ఏం జరుగుతుంది? కాంట్రాక్షన్ జరుగుతుంది. ఏం జరుగుతుంది? కాంట్రాక్షన్ జరుగుతుంది. సో యూరినరీ బ్లేడర్ లో కాంట్రాక్షన్ జరిగిన తర్వాత నెక్స్ట్ కాంట్రాక్షన్ జరిగిందంటే ఏం జరగాలి? రిలాక్సేషన్ జరగాలి. మరి రిలాక్సేషన్ ఎవరిలో చూస్తున్నారు? స్పింక్టర్. ఓకే, కాంట్రాక్షన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఏం జరుగుతుంది? స్పింక్టర్ లో రిలాక్సేషన్ జరుగుతుంది. ఇలా కాంట్రాక్షన్ రిలాక్సేషన్ జరిగినప్పుడు ఎప్పుడైతే యూరినరీ బ్లేడర్ అనేది కాంట్రాక్షన్ జరుగుతుందో అప్పుడు నీకు యూరిన్ అనేది బయటకు వస్తుంది. అర్థమైందా? దాన్నే మిక్ట్యూషన్ అంటారు, మిక్చుయేషన్ అంటారు. ఈ మిక్చుయేషన్ అంటే ఏంటి? యూరిన్ ని బయటికి సెండ్ చేసేదాన్ని ఏమంటారంటే మిక్చుయేషన్. క్లియర్? ఓకే, ఇప్పుడు స్పింక్టర్ రిలాక్స్ అవుతుంది అన్నాను కదా, క్లియర్ అయిందా? ఎప్పుడైతే ఇక్కడ స్ట్రెచ్ రిసెప్టార్స్ ఉంటాయో ఎవరికి సిగ్నల్ పాస్ చేస్తున్నాయి? ఎక్కడున్నాయి అసలు స్ట్రెచ్ రిసెప్టార్స్? యూరినరీ బ్లేడర్. సో బ్రెయిన్కి పాస్ అవుతున్నాయి. తర్వాత యూరినరీ బ్లేడర్ ఏమవుతుంది? కాంట్రాక్షన్ జరుగుతుంది. తర్వాత స్పింక్టర్ ఏమవుతుంది? రిలాక్సేషన్ అవుతుంది. అయితే మరి యురెత్రా రీజియన్ లో ఉన్న మజిల్ వచ్చేసరికి నాన్న రెట్రూజర్ మజిల్స్, లోపల రెట్రూజర్ మజిల్స్ అనేవి కూడా ప్రెసెంట్ అయి ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ మరి ఇక్కడ మేల్లో ఎలా ఉంది, ఫీమేల్లో ఎలా ఉంది యురెత్రా? బాయ్స్ లో ఎలా ఉంది, గర్ల్స్ లో ఎలా ఉంది? అర్థమైందా? ఎవరు? యురెత్రా. యూరినరీ బ్లేడర్ అనేది కామన్, కానీ యురెత్రా వచ్చేసరికి మేల్లో ఫీమేల్లో డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు మేల్లో వచ్చేసరికి అమ్మ పొడవుగా ఉంటుంది యురెత్రా, బాయ్స్లో వచ్చేసరికి యురెత్రా అనేది పొడవుగా ఉంటుంది, అందుకే లాంగ్ అన్నాం. నెక్స్ట్ ఫీమేల్లో వచ్చేసరికి ఏంటి? షార్ట్, చిన్నది. ఇప్పుడు పెనిస్ ఉంటుంది కదా నాన్న, ఇది పెనిస్ అమ్మ. సో ఇక్కడ నీకు యురెత్రా ఉంటుంది, అంటే పొడవుగానే ఉంది కదా, ఉందా? సో ఫీమేల్ వచ్చేసరికి ఇక్కడ సో షార్ట్. సో ఫీమేల్ వచ్చేసరికి షార్ట్, మేల్లో వచ్చేసరికి లాంగ్. అయితే ఇక్కడ మేల్లో ఒక స్పెసిఫిక్ వర్డ్ అనేది మనం వాడతాం. యురెత్రా అని ఏమంటామంటే యూరినోజెనిటల్ ట్రాక్ట్ అంటాం. యూరినోజెనిటల్ అంటే ఏంటి? యూరిన్ ని పాస్ చేస్తుంది, అలాగే స్పోమ్స్ ని రిలీజ్ చేస్తుంది. ఎవరి ద్వారా? యురెత్రా ద్వారా. అర్థమైందా? మేల్ పర్సన్స్ అనేవాళ్ళు యురెత్రా ద్వారా స్పర్మ్స్ ని రిలీజ్ చేస్తారు, అలాగే యూరిన్ ని రిలీజ్ చేస్తారు. అందుకే కామన్ గా ఉంటుంది. అందుకని మనం ఏమన్నామమ్మా? యూరినోజెనిటల్ ట్రాక్ట్ అన్నాం మేల్లో. కానీ ఫీమేల్లో అలా కాదు నాన్న. ఫీమేల్లో యూరిన్ పాస్ చేసేది యురెత్రా వేరు, మనకి ఎగ్ రిలీజ్ చేసేది వేరు. అర్థమవుతుందా? వేరుగా ఉంటుందమ్మా మనకి ఫీమేల్లో. మేల్లోనే కామన్ గా ఉంటుంది. ఇది వచ్చేసరికి ఏంటి అంటే నాన్న యురేటరు, యురెత్రా, యూరినరీ బ్లేడర్. ఓకే, అంటే ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది అనుకుంటున్నా. కిడ్నీ అవ్వల, జస్ట్ మన అవుటర్ పార్ట్ చూసుకున్నాం. ఇక లోపల మెకానిజం ఉందనుకుంటా. అసలు సిసలైన ఫిల్టర్ చేసేవాళ్ళు, అసలు సిసలైన ఫిల్టర్ చేసేది ఎవరు? నెఫ్రాన్. ఎవరమ్మా? నెఫ్రాన్. సో నెక్స్ట్ వచ్చేసరికి మనం చెప్పుకోబోయేది నెఫ్రాన్. సో నెఫ్రాన్ ఎలా పనిచేస్తుంది ఏంటి అనేది డిస్కస్ చేసుకుందాం. నోట్ చేసుకోండి. సో నెక్స్ట్ మనమ్మా నెఫ్రాన్. నెఫ్రాన్ ఎక్కడ ఉంటుంది అంటే, ఇది కిడ్నీ అనుకోండి. కిడ్నీ లోపల మనకి
ఇలా పిరమిడ్స్ ఉన్నాయి కదమ్మా, రీనల్ పిరమిడ్స్. ఈ రీనల్ పిరమిడ్స్ దగ్గర ఇక్కడ నెఫ్రాన్స్ అనేవి ప్రెసెంట్ అయి ఉంటాయి. ఓకే, సో ఈ నెఫ్రాన్ ఏమంటాము అంటే ఇట్ ఈస్ యాక్ట్ యాజ్ ఎ స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ కిడ్నీ. వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ బిట్, నెఫ్రాన్ని స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ కిడ్నీ. నెక్స్ట్ వచ్చేసరికి నెఫ్రాన్స్ ఎన్ని ఉంటాయి, ఒక కిడ్నీలో ఎన్ని ఉంటాయంటే 1 మిలియన్ నెఫ్రాన్స్ అనేవి ప్రెసెంట్ అయి ఉంటాయి. ఈచ్ కిడ్నీ మేడప్ ఆఫ్ 1 మిలియన్ నెఫ్రాన్స్. నెక్స్ట్ తర్వాత వచ్చేసరికి నెఫ్రాన్ని మనం యూనిఫెరస్ ట్యూబ్యూల్ అని కూడా అనుకోవచ్చు. ఓకే, యూనిఫెరస్ ట్యూబ్యూల్. నెక్స్ట్ యూనిఫెరస్ ట్యూబ్యూల్స్ మనకి ఇప్పుడు 2 parts గా డివైడ్ అయి ఉంటాయి. అవేంటి అంటే గ్లోమరులస్, నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసరికి రీనల్ ట్యూబ్యూల్. గ్లోమరులస్ అండ్ రీనల్ ట్యూబ్యూల్. ఇప్పుడు గ్లోమరులస్ ఏమవుతుందంటే టఫ్ క్యాపిలరీస్ తోటి మేడప్ అయి ఉంటాయి. క్యాపిలరీస్, టఫ్ క్యాపిలరీస్ అంటే ఇవి, నెంబర్ ఆఫ్ క్యాపిలరీస్ అనేవి ప్రెసెంట్ అయి ఉంటాయి. నెక్స్ట్ రీనల్ ట్యూబుల్స్. రీనల్ ట్యూబుల్స్ అనేవి మనకి బౌమన్స్ క్యాప్సూల్ నుంచి స్టార్ట్ అవుతాయి. ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి నాన్న? బౌమన్స్ క్యాప్సూల్. ఇది బౌమన్స్ క్యాప్సూల్ అమ్మ, ఇలా ఉంది చూడండి, కప్పులాగా ఉండేదాన్ని ఇది, ఇదిగోండి ఇలా కప్పులాగా ఉండేదాన్ని ఏమంటారంటే బౌమన్స్ క్యాప్సూల్ అంటాం. ఇదిగోండి ఈ కప్పులాగా ఉండేదాన్ని బౌమన్స్ క్యాప్సూల్ అంటాం. ఈ బౌమన్స్ క్యాప్సూల్లో మనకి ఎవరెవరు వస్తారంటే 3 members. ప్రాక్సిమల్ కన్వాలిటేటెడ్ ట్యూబ్యూల్, హెనెల్స్ లూప్. ఓకే, నెక్స్ట్ డిస్టల్ కన్వాలిటేటెడ్ ట్యూబ్యూల్, ప్రాక్సిమల్ కన్వాలిటేటెడ్ ట్యూబ్యూల్ అండ్ హెనెల్స్ లూప్. నెక్స్ట్ వచ్చేసరికి డిస్టల్ కన్వాలిటేటెడ్ ట్యూబ్యూల్. ఇవి 3 ఎక్కడ వస్తాయమ్మా అంటే రీనల్ ట్యూబ్యూల్ కిందకి వస్తాయి. ఇక్కడ నెఫ్రాన్ అనేది 2 parts, గ్లోమరులస్ అండ్ రీనల్ ట్యూబ్యూల్స్. అంటే 2 మనం అక్కడ ఉన్న వాటిని అలా డివైడ్ చేసుకుంటాం. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ మనము 1 by 1 గా వెళ్తే ఇప్పుడు గ్లోమరులస్, నెక్స్ట్ బౌమన్స్ క్యాప్సూల్. ఇదే కదా గ్లోమరులస్ అంటే, ఇది నాన్న, ఇది గ్లోమరులస్. ఇలా ఉంది చూడండి, క్యాపిలరీస్తో మేడప్ అయి ఉందాన్ని ఏమంటారంటే గ్లోమరులస్ అంటారు. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ కప్పు లాగా ఉండేదాన్ని ఏమంటారంటే బౌమన్స్ క్యాప్సూల్ అంటారు. రెండింటిని కలిపి మనం ఏమంటున్నామంటే మాల్ఫీజియన్ బాడీ లేదా రీనల్ క్యాప్సూల్ అని అంటాం. సో మాల్ఫీజియన్ ట్యూబ్యూల్ అనే వర్డ్ మీకు వినపడుతుంది. మాల్ఫీజియన్ ట్యూబ్యూల్ అనేది ఎక్స్క్రీటరీ ఆర్గాన్. ఎవరిలో చూస్తారు అంటే ఇన్సెక్ట్స్లో చూస్తారు. ఇన్సెక్ట్స్లో ఎవరున్నారమ్మా? మాల్ఫీజియన్ ట్యూబ్యూల్ ఉన్నారు. ఇక్కడ వచ్చేసరికి ఏంటమ్మా అంటే మాల్ఫీజియన్ బాడీ. సో గ్లోమరులస్, నెక్స్ట్ బౌమన్స్ క్యాప్సూల్ రెండింటిని కలిపి మనం ఏమంటాము? మాల్ఫీజియన్ బాడీ అంటాము లేదా రీనల్ క్యాప్సూల్ అని అంటాం. క్లియర్? సో ఇప్పుడు డయాగ్రామ్ దగ్గరికి రండి. ఇక్కడికి వచ్చేసరికి ఏంటి అంటే మనకి ఇక్కడ బ్లడ్ని తీసుకొస్తున్నాయి నాన్న. బ్లడ్ తీసుకొచ్చేదాన్ని ఏమంటారంటే ఎఫరెంట్ ఆట్రియోలై అండ్ లీవ్ చేసేదాన్ని ఏమంటారంటే ఇఫరెంట్ ఆట్రియోలై. సో ఈ ఇఫరెంట్ ఆట్రియోలై ఏం చేస్తుందంటే ట్యూబ్స్ గా ఒక నెట్వర్క్ లాగా ఫామ్ చేస్తుంది నాన్న. ఇలా నెట్వర్క్ లాగా ఫామ్ చేస్తే దాన్ని ఏమంటారు అంటే వాసా రెక్టా. ఈ ట్యూబ్స్ ఉన్నాయి కదా, ఈ పీసీటీ చుట్టూ, హెనెల్స్ లూప్ చుట్టూ, డీసీటీ చుట్టూ ఇలా నెట్వర్క్ లాగా నీకు చుట్టుకొని ఉంటుంది అనమాట. అలా చుట్టుకొని ఉండేదాన్ని ఏమంటారు అంటే వాసా రెక్టా అంటారు. అర్థమవుతుందా? ఇది హెనెల్స్ లూప్ అమ్మా. క్లియర్? అయితే ఈ హెనెల్స్ లూప్ కొన్నిట్లలో చిన్నగా ఉంటుంది, కొన్నిట్లలో పెద్దగా ఉంటుంది. దాన్ని బేస్ చేసుకొని మనకి నెఫ్రాన్స్ 2 types, కార్టికల్ నెఫ్రాన్, జెక్స్ట్రా మెడులరీ నెఫ్రాన్. కార్టికల్ నెఫ్రాన్, జెక్స్ట్రా మెడులరీ నెఫ్రాన్. కార్టికల్ నెఫ్రాన్ వచ్చేసరికి ఎంత పర్సెంటేజ్ ఉంటున్నాయి అంటే మన బాడీలో 85% వరకు కార్టికల్ నెఫ్రాన్స్ అనేవి ఉంటాయి. 15% వరకు జెక్స్ట్రా మెడులరీ నెఫ్రాన్స్ అనేవి మన బాడీలో ఉంటాయి. అయితే ఇప్పుడు కార్టికల్ నెఫ్రాన్లో హెనెల్స్ లూప్ ఉంటుంది కదమ్మా, ఇది చాలా చిన్నగా ఉంటుంది నాన్న, చిన్నగా ఉంటుంది. అర్థమైందా? ఇది చాలా పెద్దగా ఉంది కదా. సో ఇక్కడ కార్టికల్ నెఫ్రాన్లో హెనెల్స్ లూప్ అనేది చిన్నగా ఉంటుంది. జెక్స్ట్రా మెడులరీ నెఫ్రాన్లో వచ్చేసరికి హెనెల్స్ లూప్ అనేది పెద్దగా ఉంటుంది.
నెక్స్ట్ తర్వాత వచ్చేసరికి వాసారెక్టా, ఇది చిన్నదిగా ఉంది కదా. ఇప్పుడు హెనన్స్ లూప్ ఇంతే ఉందమ్మా, ఇంతే ఉన్నప్పుడు ఇప్పుడు వాసారెక్టా ఎంత పడుతుంది? ఫామ్ అవుతుందా? లేదు కదా. అప్పుడు వాసారెక్టా ఏమైనట్టు ఉండదమ్మా. ఎవరిలో? కార్టికల్ నెఫ్రాన్లో వాసారెక్టా అనేది ఆబ్సెంట్. మరి వాసారెక్టా ఎవరిలో ప్రెసెంట్ అయింది? జెక్స్ట్రా మెడులరీ నెఫ్రాన్లో ప్రెసెంట్ అయింది. నెక్స్ట్ వచ్చేసరికి ఈ కార్టికల్ నెఫ్రాన్స్ ఎప్పుడు ఎక్కువగా పనిచేస్తూ ఉంటాయంటే, మనం ఎప్పుడైతే రెగ్యులర్గా 4 లీటర్ వాటర్ తీసుకుంటూ ఉంటామో అప్పుడు నీకు ఈ నెఫ్రాన్స్ బాగా యాక్టివ్ కండిషన్లో వర్క్ చేస్తూ ఉంటాయి. ఎప్పుడైతే నువ్వు వాటర్ తీసుకోవో, పర్ డే మొత్తం 1 లీటర్ తీసుకోవడం, కొంతమంది ఉపవాసం చేసేటప్పుడు వాటర్ కూడా తాగకుండా ఉండాలని ముస్లిమ్స్ బాగా స్ట్రాంగ్గా ఉంటారు. సో వాళ్ళు మార్నింగ్ తీసుకుంటారు అండ్ ఈవినింగ్ తీసుకుంటారు, మిడిల్లో ఏం తీసుకోరు. సో వీళ్ళనంటే ఓకే, వీళ్ళన్నా తీసుకుంటున్నారు. ఇప్పుడు నార్త్ సైడ్ చూసుకున్నారనుకోండి, కర్వా చౌత్ చేసుకుంటారు వాళ్ళు. కర్వా చౌత్ ఇలా మీరు మూవీస్లో చూసుంటారు, జల్లెడ పట్టుకొని చందమామని చూస్తూ ఉంటారు దీపం పెట్టేసి, దాన్ని కర్వా చౌత్ అంటారు నాన్న. వాళ్ళు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏమీ తీసుకోరు, ఏమీ తినరు, ఆఖరికి వాటర్ కూడా తాగరు నాన్న మార్నింగ్ నుంచి. అంటే వీళ్ళు ముస్లిమ్స్ అయినా కానీ మార్నింగ్ ఫుల్గా తింటారు కదా 5 లోపు, అవునా? వీళ్ళు అలా కాదు, వీళ్ళు మార్నింగ్ నుంచి 6 o'clock వరకు, అంటే చంద్రుడు వచ్చేంత వరకు, చందమామను చూసేంత వరకు కూడా వాళ్ళు ఏం తీసుకోరు వాటర్తో సహా. మరి అలాంటప్పుడు అప్పుడు నీకు వాటర్ లెవెల్ లేవు కదా రోజు బాడీలో. సో బాడీలో వాటర్ లేనప్పుడు అప్పుడు ఏ నెఫ్రాన్ అనేది నీకు యాక్టివేట్ అవుతుంది నాన్న అంటే జెక్స్ట్రా మెడులరీ నెఫ్రాన్. స్ట్రెస్ కండిషన్లో, వాటర్ లెవెల్ స్ట్రెస్ కండిషన్లో, అంటే నువ్వు వాటర్ తాగనప్పుడు యాక్టివేట్ అయ్యేది జెక్స్ట్రా మెడులరీ నెఫ్రాన్. అందుకని మేము వాటర్ తాగకుండా ఉంటాము అంటారేమో. లేదు నాన్న, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఓకే, ఆ ప్రాబ్లమ్స్ మనం తర్వాత చెప్పుకుందాం, ఎందుకంటే వీడియో లెంతీ అవుతూ ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి రండమ్మా. సో క్లియర్, వాసారెక్టా అంటే అనేది అర్థమైంది కదా. వాసారెక్టా ఎక్కడి నుంచి ఉంది నాన్న? ఎఫరెంట్ ఆర్టరియల్ నుంచి నెట్వర్క్ లాగా ఈ ట్యూబ్యూల్స్ కి చుట్టూ కవర్ అయ్యి ఉంటుంది, దాన్ని వాసారెక్టా అంటాం. సో వాసారెక్టా అని ఉండేదాన్ని బట్టి 2 హెనన్స్ లూప్ని బట్టి వాసారెక్టా ఉంటుంది. సో దాన్ని బట్టి మనకి ఇప్పుడు 2 టైప్స్ అన్నాం, కార్టికల్ నెఫ్రాన్ అండ్ జెక్స్ట్రా మెడులరీ నెఫ్రాన్. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ రండి. మీకు ఇక్కడ తర్వాత ఓకే, ఇది అయిపోయింది కదా. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి కలెక్టింగ్ డక్ట్. దీన్ని కలెక్టింగ్ డక్ట్ అంటారు. ఈ కలెక్టింగ్ డక్ట్ అనేది ఇది మనకి ఒక పార్ట్ కాదమ్మా. అంటే ఒక పార్ట్ ఎందుకు కాదు, దేనికి పార్ట్ కాదంటున్నాము, అన్నిటికీ ఇది కనెక్ట్ అయి ఉంటుంది అనమాట. నెఫ్రాన్స్ అన్నీ ఉంటాయి కదా, మన నెఫ్రాన్లో ఒక పార్ట్ కాదు ఇది. అర్థమైందా? నెఫ్రాన్లో ఒక పార్ట్ కాదు. ఎందుకు అంటారా, ఇక్కడ ఒక నెఫ్రాన్ జాయిన్ అవుతుంది, ఇక్కడ ఒక నెఫ్రాన్ జాయిన్ అవుతుంది, ఇక్కడ ఒక నెఫ్రాన్ జాయిన్ అవుతుంది. అదే నెఫ్రాన్లో పార్ట్ అయితే అది ఒక్కటే ఉండాలి కదా, కానీ అలా లేదు కదా. అర్థమైందా? అంటే ఇప్పుడు అందుకే ఇదిగోండి, కలెక్టింగ్ డక్ట్ నాట్ ఏ పార్ట్ ఆఫ్ నెఫ్రాన్. సో ఇంపార్టెంట్ కాబట్టి ఇలా పెట్టాను. నెక్స్ట్, ఈ కలెక్టింగ్ డక్ట్ అనేది ఎవరిలోకి ఎంటర్ అవుతుందమ్మా అంటే రీనల్ పెల్విస్ లోకి ఎంటర్ అవుతుంది. ఆ తర్వాత వచ్చేసరికి యురేటర్ నుంచి యురేత్రాకి ఇస్తుంది. యురేత్రా ద్వారా ఏమవుతుంది నాన్న, యూరిన్ అనేది బయటికి పాస్ అయిపోతుంది. ఓకే, సో ఇది ఇన్ఫర్మేషన్. నెక్స్ట్, ఇప్పుడు ఇక్కడ చెప్పానే ఎఫరెంట్ ఆర్టరీ, దాని గురించి రండి. ఇక్కడ రీనల్ ఆర్టరీ ఉంది కదా, రీనల్ ఆర్టరీ ఎవరిలోకి ఓపెన్ అవుతుంది అంటే ఎఫరెంట్ ఆర్టరీలోకి ఓపెన్ అవుతుంది. ఎఫరెంట్ ఆర్టరీలోకి ఎవరు అవుతుందమ్మా, ఇక్కడ గ్లోమెరులస్ క్యాపిలరీస్ ఉన్నాయి, ఈ గ్లోమెరులస్ క్యాపిలరీస్ లోకి ఎంటర్ అవుతుంది. తర్వాత అక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది నాన్న, ఎఫరెంట్ ఆర్టరీలోకి వెళ్తుంది. తర్వాత పెరిట్యూబులర్ క్యాపిలరీస్, తర్వాత వచ్చేసరికి రీనల్ వెయిన్. ఇది ఫ్లో చాటం, ఫ్లో మనకి క్యారీ అయ్యేది ఫ్లూయిడ్ అనేది ఎలా ట్రావెల్ అవుతుంది. ఇజ్ ఇట్ క్లియర్? నెక్స్ట్, ఇంకా లాస్ట్ వన్ ఇక్కడ చూడండి అమ్మ. ఇక్కడ వన్ ఆఫ్ ది మెయిన్ పార్ట్, ఇక్కడ మీకు ఇదిగోండి బౌమన్స్ క్యాప్సూల్లో లోపల ఇంటర్నల్గా ఇలా ఇంటిగ్రేటెడ్ మేనర్లో అరేంజ్ అయి ఉంటాయి నాన్న. వీటిని ఏమంటామంటే పోడోసైట్స్ అంటాం. బౌమన్స్ క్యాప్సూల్లో ఇంటిగ్రేటెడ్ మేనర్లో అరేంజ్ అయి ఉంటాయి బౌమన్స్ క్యాప్సూల్ క్యావిటీ లోపల. వీటిని ఏమంటాము అంటే పోడోసైట్స్ అంటాం. పోడోసైట్స్ మిడిల్లో ఇగోండి స్లిట్ గ్యాప్ ఉంది చూడండి. సో వాటిని ఏమంటారంటే
ఫిల్ట్రేషన్ స్లిట్స్ అంటాం. ఇక్కడ క్యాపిలరీస్ ఉన్నాయి కదమ్మా, ఈ క్యాపిలరీస్ దగ్గర మళ్ళీ మీకు ఇక్కడ సెల్స్ అనేవి ప్రెసెంట్ అయి ఉన్నాయన్నమ్మా. వాటిని ఏమంటారంటే ఫెనెస్ట్రేషన్ అంటారు. ఫెనెస్ట్రేషన్ మధ్యలో వచ్చేసరికి ఏముంటుందంటే బేస్మెంట్ మెంబ్రెయిన్ అనేది ఉంటుంది. ఈ మూడు అనేది రోల్ ప్లే చేస్తుంది నాన్న నీకు యూరిన్ని కానీ బ్లడ్ కానీ ఫిల్టర్ చేయడానికి. అయితే ఈ మెంబ్రెయిన్ అనేది థిక్గా ఉంటుందా తిన్నుగా ఉంటుందా అంటే మనకి థిక్గా ఉంటే తొందరగా ఫిల్టరేషన్ అవుతుందా, తిన్నుగా ఉంటే ఫాస్ట్గా ఫిల్టరేషన్ అవుతుందా? ఏదైనా కానీ తిన్నుగా ఉంటేనే కదా. సో ఈ మెంబ్రెయిన్ కూడా ఏంటిదమ్మా అంటే తిన్నుగా ఉంటుంది. అంటే ఫిల్టరేషన్ మెంబ్రెయిన్ అనేది ఏం మెంబ్రెయిన్? ఫిల్టరేషన్ మెంబ్రెయిన్. ఓకే, ఇది ఫెనెస్ట్రేషన్. ఇక్కడ పోడోసైట్స్ మధ్యలో గ్యాప్ ఉంది, స్పేస్, వాటిని ఏమంటారంటే ఫిల్టరేషన్ స్లిట్స్. అర్థమైందా? అర్థం కాలేదా? అర్థం కాలేదు. ఇక్కడ ఇది బౌమన్స్ క్యాప్సూల్, ఇది గ్లోమెరులర్ క్యాపిలరీ. ఈ రెండింటి మధ్యలో ఇప్పుడు నీకు ఫిల్టరేషన్ జరుగుతుంది. అయితే ఈ బౌమన్స్ క్యాప్సూల్ ఎవరున్నారు అంటే పోడోసైట్స్ ఉన్నారు. మరి గ్లోమెరులర్ క్యాపిలరీలో ఎవరున్నారంటే ఫెనెస్ట్రేషన్ సెల్స్, ఎండోథీలియల్ సెల్స్ అనేవి ప్రెసెంట్ అయ్యింది. ఏ సెల్స్? ఎండోథీలియల్ సెల్స్. దాన్ని ఫెనెస్ట్రేషన్ అని అంటారు. ఇక్కడ బేస్మెంట్ మెంబ్రెయిన్ అనేది, రెండింటి మధ్యలో ఎవరున్నారు అంటే బేస్మెంట్ మెంబ్రెయిన్. సో ఆ ఫిల్టరేషన్ అయ్యే మెంబ్రెయిన్ ఈ మూడు కదా, ఆ మూడు మెంబ్రెయిన్ వచ్చేసరికి ఎలా ఉంటుందంటే కలిసి తిన్నుగా ఉంటుంది. ఎందుకంటే స్పీడ్గా ఫిల్టర్ అవ్వడం కోసం. ఓకే, నెక్స్ట్ జేజీ సెల్స్ ఉన్నాయి, అవి నెక్స్ట్ చెప్తాను నేను. జేజీ సెల్స్ ఉన్నాయి, ఆ జేజీ సెల్స్ అనేవి ఏం చేస్తున్నాయి అవన్నీ కూడా నెక్స్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మళ్ళీ ఒకసారి చెప్తున్నాను చూడండి అన్న, ఇది నెఫ్రాను. ఒకసారి క్లియర్గా వినండి. నెఫ్రాను. సో నెఫ్రాన్స్ వచ్చేసరికి ఎన్ని ఉన్నాయన్నాను? 1 మిలియన్. సో నెక్స్ట్ వచ్చేసరికి వీటిని స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ కిడ్నీ అని అన్నాము. ఇక్కడ ఎఫరెంట్ ఆర్ట్రియోలే. నెక్స్ట్ ఇఫరెంట్ ఆర్ట్రియోలే ఇక్కడ నుంచి నీకు పెరిట్యూబుల్స్ చుట్టూ నెట్వర్క్ లాగా ఉన్నాయి, వాటిని ఏమన్నారంటే వాసారెక్టా అన్నారు. ఇది వచ్చేసరికి లూప్ అమ్మా, డిసెండింగ్ లూప్, అసెండింగ్ లూప్. సో ఇక్కడ దేన్ని బేస్ చేసుకొని, లూప్ని బేస్ చేసుకొని 2 టైప్స్ నెఫ్రాన్స్ ఉన్నాయి, కార్టికల్ నెఫ్రాను, అలాగే నెక్స్ట్ వచ్చేసరికి జెక్స్ట్రా మెడులరీ నెఫ్రాన్. కార్టికల్ నెఫ్రాన్లో వచ్చేసరికి నీకు వాసారెక్టా అనేది ఆబ్సెంట్ అయి ఉంటుంది, జెక్స్ట్రా మెడులర్ నెఫ్రాన్లో వచ్చేసరికి నీకు ప్రెసెంట్ అయి ఉంటుంది. ఎవరు? వాసారెక్టా అనేది ప్రెసెంట్ అయి ఉంటుంది. ఎక్కువ పర్సెంటేజ్ నీకు ఏ నెఫ్రాన్ ప్రెసెంట్ అయిందమ్మా అంటే కార్టికల్ నెఫ్రాన్స్. 15% ఏ నెఫ్రాన్ ప్రెసెంట్ అయిందమ్మా అంటే జెక్స్ట్రా మెడులరీ నెఫ్రాన్స్. ఓకే, సో ఇక్కడ మీకు వచ్చేసరికి యూనిఫెరస్ ట్యూబ్యూల్స్ 2 పార్ట్స్లో డివైడ్ చేసుకున్నాం, గ్లోమెరులస్ అండ్ రీనల్ ట్యూబ్యూల్. రీనల్ ట్యూబ్యూల్ కిందకి వచ్చేసరికి ఎవరమ్మా అంటే పీసీటీ అండ్ డీసీటీ అండ్ హెనల్స్ లూప్. నెక్స్ట్ ఈ గ్లోమెరులస్ అనేవి ఎలా ఉన్నాయినా ఇక్కడ క్యాపిలరీస్ గా టఫ్ గా ప్రెసెంట్ అయి ఉన్నాయి. టఫ్ అంటే ఏదో గట్టిగా అని కాదు నాన్న, క్యాపిలరీస్ అని అన్ని నెట్వర్క్ లాగా అరేంజ్ అయ్యి ఉంటాయి అనమాట. సో అల్లనమాట. ఓకే, నెక్స్ట్ గ్లోమెరులస్ ని బౌమన్స్ క్యాప్సూల్ ని రెండు కలిపి మనం ఏమన్నాం? మాల్ఫీజియన్ బాడీ. గుర్తుపెట్టుకొని కన్ఫ్యూజ్ అవ్వకుండా, మాల్ఫీజియన్ బాడీ ఆర్ రీనల్ క్యాప్సూల్. ఇది పాసేజ్ అమ్మ, మనకి ఎలా పాస్ అవుతుంది బాడీ ఫ్లూయిడ్ అనేది ఎలా ట్రావెల్ అవుతుంది అనేది. ఇజ్ ఇట్ క్లియర్? అర్థమైందా? అర్థం కాలేదా? అర్థమైంది.